వినాయక వ్రతం, వినాయకుని తొలి పూజ, సర్వ ఆటంకాలకు నివారణ కలిగించే దేవుడు వినాయకుడు. తల్లి గర్భం నుంచి జన్మించకుండా తల్లి శరీరం మీద నులుగు పిండితో తయారు చేయబడిన, తల్లి తన శక్తితో ప్రాణశక్తి పోయబడిన శరీరమే వినాయకుడు. మట్టితో తయారు చేయబడిన శరీరం సృష్టికంతటికి భూమి, నీరు, వాయువు, గాలి, అగ్ని పంచభూతాలకు ఆధారంగా భూమి లేనిదే సృష్టి లేదన్న సత్యం. భూమి ఆధారంగా జీవుల మనుగడ. సముద్రం, నది, మనుషులచే అపవిత్రం కాని మట్టి గణపతిని ప్రతిమను తయారు చేసి 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు, 41 రోజులు వ్రతం ఆచరిస్తే సర్వ ఆటంకాలు, పీడలు, గ్రహదోషాలు, వివిధ రకాలుగా మనుషుల జీవితంలో కష్టాలు, బాధలకు నివారణ కలిగించే దేవుడే వినాయకుడు. ప్రసిద్ధి గాంచిన విషయం ఏంటంటే, భక్తులకు కావలసింది శ్రద్ధ, నిష్ఠ, భక్తి, సమయం, ఆసక్తి, సాధించాలనే కోరిక, పట్టుదల, అభిమానం, ప్రేమ గణేశుని మీద ఉంటే పూజా కార్యక్రమం నందు ఇలా వహించితే చాలు, గడియారంలో ముళ్ళు గడియారంలో తిరుగుతున్నట్లుగా అన్ని భౌతిక సంబంధమైన బాధలు తొలగిపోతాయని అనుభవపూర్వకంగా తెలుసుకున్న భక్తులు, పూర్వీకులు, చరిత్ర ఆచరించిన వారు, వారి గ్రంథాల ద్వారా తెలుస్తుంది. తల్లిదండ్రులు సృష్టికి మూలం, తర్వాత గురువు. పోటీ పరీక్షలో నెగ్గాలంటే వీరి ఆశీస్సులుంటే జయించలేనిదే లేదు అని అంటున్నారు. అదే విషయాన్ని నిరూపించిన గణపతి. ఆ వృత్తాంతం అందరికీ తెలిసిందే. గణపతి పూజకు గరిక, నివేదనలో మోదకాలు, బెల్లం, పాయసము, కుడుములు, పండ్లు ఆయన స్వీకరిస్తాడని వివిధ పురాణాల ద్వారా తెలుస్తుంది. మట్టి వినాయకుడి విశిష్టతను అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే. 21 రకాల చెట్ల కొమ్మలు, ఆకులు, కాయలు, సృష్టిలోని వైద్య గుణాలున్నవన్నీ వినాయక చవితి భాద్రపద శుక్ల చవితి రోజు పూజించడం అంటేనే అన్ని దుష్టశక్తులను, ఆటంకాలను తొలగించే మహత్యం.